చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే లెట్స్ ట్రై. మీరు నిజమే చెప్పాలి. ఊరికే జోక్ చేశాను. నేను ఏం చెప్పినా మీకు నిజం చెప్పినట్టే ఉంటుంది. అబ్బా ఇది జనరల్గా అన్ని అందరు అడిగేదే. ఫేవరెట్ ఫుడ్? బిర్యానీ. హైదరాబాద్. హైదరాబాద్ బిర్యానీ. మీరు చేసే రెసిపీస్లో ఏది ఇష్టం మీ హస్బెండ్? నేను నాన్ వెజ్ బాగా చేస్తాను. బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, పనీర్ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ. లేదండి, నేను నిజంగా నేను సెట్లో చాలాసార్లు అడిగాను, నవనీత్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇది నవనీత్, ఈరోజు ఇది ఇన్నిసార్లు బిర్యానీ కుకింగ్ సీన్ తీస్తున్నాం, నేను కుక్ చేస్తాను. బిర్యానీ కుకింగ్ సీన్ అండ్ షీ డిడ్ ద హోల్ థింగ్. ఇట్ వాస్ వెరీ గుడ్. నిజంగా బిర్యానీ వండారా? వంటని ఇవ్వలేదు అంటే వండనివ్వలేదంటే ఇక ఉడకడానికి టైం పడుతుంది కదండి. షార్ట్ చేయాలని వంటని ఇవ్వలేదు. బట్ ఐ లవ్ కుకింగ్ బిర్యానీ. అవునా? యా. అండ్ చేపల పులుసు. చేపల పులుసు. మీ ఫేవరెట్ ఫుడ్? దోశ. దోశ. మీరు కూడా కీర్తి గారు అసలు నాకంటే నేను దోశ మీద ఎన్ని అంటే వెరైటీలు ట్రై చేసిన తర్వాత ఐ లవ్ దోశ. తిన్నారా? ట్రై చేశారు? నేను దోశ కూడా బాగా చేస్తాను. దట్స్ ది ఓన్లీ ఫుడ్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ కుక్ ఎనీ డే. అంటే కానీ పిండి బ్యాటర్ రాదు. బ్యాటర్ వచ్చు కానీ ఇప్పుడు రుబ్బలేదు. ఐ నో ప్రపోర్షన్ చెప్పండి. కానీ రుబ్బలేదు. అబ్బా సూపర్. హాఫ్ హాఫ్ అంటే కందిపప్పు ప్లస్ బియ్యం. కందిపప్పు? అది మినపప్పు అండి. మినపప్పు తర్వాత అదే పెసరపప్పు కాదు పెసరపప్పు కాదు. సో అవన్నీ ఉంటాయి కదా. సరే అర్థమవుతుంది మీకు ఎంత బాగా వచ్చో. దోశ వేయడం బాగా వచ్చండి. ఓకే యాక్సెప్ట్. ఆల్ టైమ్ అంటే మనం ఇండస్ట్రీకి రాకముందు ఉంటారు కదా, దానికి సంబంధించి ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్? చిరంజీవి గారు. నాకు పవన్ కళ్యాణ్ గారు. శ్రీదేవి గారు అండ్ జయసుధ అండ్ జయప్రద గారు మై ఫేవరెట్. నాకు రమ్యకృష్ణ మ్యామ్, అనుష్క గారు, కాదు రమ్యకృష్ణ సూపర్. అండ్ తాబూ మ్యామ్. అదే అన్నగారు రమ్యకృష్ణ గారు అనగానే what a great actor she is. Like and I to discover her through Bahubali again. Wow. I love her. సిమ్రన్ గారు. ఈ గ్యాప్ లో వచ్చేసింది ఐడియా. కొంచెం వదిలేసి ఇంకో 10 పేర్లు చెప్తాను. వద్దులేండి. ఓకే ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ? సాగర సంగమం. మీరండి? ఐ లైక్ సఖీ. ఓకే ఫేవరెట్ వెకేషన్ స్పాట్ ఇప్పుడు మీరు? యూరోప్. గోవా అనుకుంటా. గోవా లేదు అంటే నేను ఎన్నిసార్లు ఎప్పుడు అడిగినా కూడా గోవా వెళ్ళాను ప్రైస్ చెప్పారు. అప్పుడే వచ్చా. లైక్ దాట్. బట్ సోమశిల. ఓకే జనరల్గా ఎలాంటి విషయాలకి కోపం వస్తుంది మీకు? అంటే ఎలాంటి విషయాలు కోపం వస్తుంది అంటే ఇన్ఎఫిషియన్సీ అంటే కోపం వస్తుంది. అంటే ఏదైనా చిన్న చెప్తా. దోశలో చట్నీ బాగున్నప్పుడు కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది కోపం? హౌ కెన్ చట్నీ బి బ్యాడ్ విత్ దోశ? లైక్ అట్లా. సేఫ్ ఆన్సర్. మీకండి? నాకు షార్ట్ టెంపర్, చిన్నగా అప్పుడప్పుడు వస్తుంది. అది దట్టు ఓన్లీ ఇంట్లో వాళ్ళ మీదే, బయట నాకు కోపం ఎక్కువ రాదు. ఓకే సో 3 థింగ్స్ అంటే జనరల్గా మూవీ చూస్తున్నప్పుడు ఆడియన్స్ చేసే 3 థింగ్స్ ఏంటి? చూడడం, వినడం, ఫీల్ అవ్వడం. అయ్యో ఇదేదో ఏంటి అడిగినట్టుంది. మరి నాకు అర్థం కాలేదు క్వశ్చన్. 3 థింగ్స్ ఏం చేస్తారు? విజిల్ వేస్తారు, డాన్స్ చేస్తారు, పేపర్లు విసిరేస్తారు, ఫోన్ కూడా చూస్తారు, బాగాలేకపోతే వీడియోలు తీస్తున్నారు ఇప్పుడు కొత్తగా. ఎన్ని చెప్పారు? ఓకే అంటే నేను చెప్పింది ఐడియలిస్టిక్ గా చూడాలి, వినాలి, ఫీల్ అవ్వాలి, కానీ అది జరగట్లేదు ఎక్కువ సార్లు. సరే ఇంకేమని చెప్తారు? అవన్నీ ఈ సినిమాలో మీరు చేస్తారన్న నమ్ముతున్నా. 21st రోజు. సూపర్. సో ఏదైనా ప్రాబ్లం వస్తే జనరల్గా ఎవరికి కాల్, ఆలోచించకుండా ఎవరికి కాల్ చేస్తారు? డిపెండ్స్ ఆన్ విచ్ ప్రాబ్లమ్ ఐ గెట్. ఇప్పుడు నాకు స్టోరీ ప్రాబ్లం అంటే నవనీత్ ఫోన్ చేస్తా. ఇప్పుడు అంటే జనరల్గా ఇండస్ట్రీలో సీతారాం మై మేనేజర్, మై బ్రదర్, ఐల్ కాల్ సీతారాం. ఓకే మీరు?
ఇప్పుడు ఈ సెట్ లో నా ఫేవరెట్ అవసరం లేదండి, షీ కెన్ హ్యాండిల్ అవర్ సెల్ఫ్. అంతేనా అసలు? అంటే కానీ ఇప్పుడు ప్రస్తుతం మా ఇద్దరికి ప్రాబ్లం వస్తుంటే మేము పీటర్కి ఫోన్ చేస్తాం అనమాట. అరే పీటర్, పీటర్ ఇస్ ఆర్ డబ్బింగ్ ఇంజనీర్. ఓకే. నో ఐ వోంట్ కాల్ హిమ్. అట్లేం లేదండి, ఆయనకి ఇప్పుడు డబ్బింగ్ జరుగుతుంది, అందుకే పీటర్ ఫీవర్ లో ఉన్నాడు. పీటర్ వల్ల నా గొంతు మీదే అసలు కొంచెం మారింది. ఎవ్రీబడి ఆమెది ఇప్పుడు మారింది, నాది మారిపోయి ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది. ఓకే, సో యాక్చువల్లీ బ్యూటీ సీక్రెట్ నథింగ్, బీ హ్యాపీ హియర్ అన్నది ఆన్సర్ ఏదైనా. నిజంగా అండి, అది రిఫ్లెక్ట్ అవుతుంది. స్లీప్, గుడ్ స్లీప్ ఉండాలి, జస్ట్ బీ హ్యాపీ. స్కిన్ కేర్ రొటీన్ ఐ కీప్ ఇట్ యాజ్ మినిమల్ యాజ్ పాసిబుల్. నాకు ఎక్కువ స్టెప్ సన్ కేర్ సెట్ అవ్వదు. అవునా? ఐ హేట్ టు పుట్ సన్ స్క్రీన్, కానీ సన్ స్క్రీన్ వాడాలి అందరూ. ఏ సన్ స్క్రీన్ యూస్ చేస్తారు? ఇట్ డిపెండ్స్. నేను అంటే లోషన్, నాకు ఒక ఐ లవ్ షాపింగ్, వెళ్ళినప్పుడు అది ఇది ఇది అన్ని కొనాలనిపిస్తుంది, బట్ అన్ని వేస్తే నాకు ఏది సెట్ అవ్వదు. సో ఐ కీప్ ఇట్ వెరీ మినిమల్ అండ్ బేసిక్. ఓకే, చెప్పండి మీరు ఎలా కాపాడుకుంటారు? ఏంటిది? He is also very much interested అదే in skin అదే care. చాలా చాలా మార్పు అయ్యారు, అప్పటికి టూ మచ్ అయ్యారు. అంటే మీకు చెప్తే చాలా మంది గ్రో చేసుకోవాలి కదండి. అదే బేసిక్, డూయింగ్ బేసిక్ రొటీన్స్ అంతే. గుడ్ ఫుడ్, డెఫినెట్లీ గుడ్ స్లీప్, నాట్ మచ్ ఇంటూ బ్యాడ్ హ్యాబిట్స్. ఐ మీన్ నో స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్. అండ్ దెన్ యా. క్రేజియస్ట్ ఫ్యాన్ ఎక్స్పీరియన్స్ ఇద్దరిలో ఎవరికైనా చాలా బాగా క్రేజీ అసలు అయిందా? క్రేజీ అయితే ఐ థింక్ క్రేజీ అని కాదు కానీ మోస్ట్ హార్ట్ ఫెల్ట్ ఈస్ దట్ ఎప్పుడైనా ఒకసారి బాగా జరిగింది, అప్పుడప్పుడు జరుగుతుంటుంది కానీ చెప్తా. అదే దట్ ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చి నేను చూస్తుంటే మా అబ్బాయి లానే ఉన్నావు అని అన్నది. మీరు? నాకు తమిళనాడులో చాలా జరిగాయి ఇట్లా. అంటే నా కైల్ అనే మూవీకి రిలీజ్ అయింది, నేను ఫస్ట్ షోకి వెళ్ళాను ఒక థియేటర్లో. నా వెనక కూర్చున్నారు కాలేజ్ స్టూడెంట్స్, అమ్మాయిలు అందరూ ఫుల్గా బ్యాచ్ వచ్చారు, అరిచేసారు, అన్నీ అయింది. సినిమా అయిపోయిన తర్వాత నేను వెళ్తున్నాను, అప్పట్లో మాస్క్ ఇదంతా లేదు. సో ఐ వాజ్ నార్మల్లీ గోయింగ్. వాళ్ళు చూసి అలా వెళ్ళేటప్పుడు చూసి ది రికగ్నైజ్డ్. అండ్ ఒక అమ్మాయి వచ్చేసి గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెట్టేసింది అన్నమాట. అండ్ షీ క్రైడ్. అది కాకుండా వన్ మోర్ చెప్పు, దట్ వన్ ఫెలో అది కాదు, అమ్మాయికి నాకు పెళ్ళైందని మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చిన అన్నమాట. అట్లా నాకేం జరగలేదు. ఇంకొకటి వెరీ హార్ట్ టచింగ్ ఒకటి జరిగింది. ఐ వాజ్ ఇన్ వెల్లూర్, రిలేటివ్స్ ఇంట్లో ఉన్నాను. అక్కడ ఒక పాప వచ్చింది ఫోటో కావాలి అని. అండ్ లిటరలీ షీ వాజ్ క్రైయింగ్. అండ్ వాళ్ళ మమ్మీ నాకు చెప్పారు, నా ఒక ఫిల్మ్ కమలీ ఫ్రమ్ నడుకావరి అని చాలామంది కిడ్స్ కోసం తీసిన ఒక ఫిల్మ్. ఆ మూవీ చూసి ఆ అమ్మాయి సిలంబరసం ఇది కరసాం ఉంటుంది కదా, అది నేర్చుకొని కాంపిటీషన్స్ వెళ్ళి హీ టుక్ మీ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ అని చెప్పేసి వాళ్ళ మామ్ అండ్ తను ఏడ్చినప్పుడు ఇట్ ఇస్ లైక్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. అంటే ఆ మూవీ తీసినప్పుడు ఒక్క 5-6 పీపుల్ని ఇన్స్పైర్ చేసిన చాలా అనుకున్నాను. ఇట్ రీచ్ సో మెనీ ఆడియన్స్. దట్ వాస్ ద హ్యాపీయెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. దర్శి గారు, ఇప్పుడు మీరు మాకు బాగా తెలుసు, సో హిడెన్ టాలెంట్ ఏముంది అంటే మీలో ఏం చెప్తారు? దోశ బాగా వేస్తానండి. ఇప్పుడు చెప్పారు కదండి, అదే అండి హిడెన్ టాలెంట్. ఇప్పుడు జోక్లు బాగా వేస్తారు. జోక్లా? ఆబ్వియస్గా తెలుసు. మాకు తెలియదు ఏమైనా ఉందా? నేను యాక్చువల్లీ ఇల్లు బాగా తుడుస్తా క్లీన్గా. అది హిడెన్ కాదులే కానీ బట్ ఇట్స్ లైక్ ఓకే. అండ్ ఇంకా హిడెన్ టాలెంట్ అంటే డాన్స్ ఈ మధ్య బాగా చేస్తున్నాను. ఓ నైస్. ఇంతకుముందు బాత్రూంలో బాగా వేసేవాడిని హిడెన్గా, ఇప్పుడు బయట. చెప్పు యువర్ హిడెన్ టాలెంట్స్. నాలో పెయింట్ చేస్తాను. పెయింటింగ్ చేస్తాను. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.